హాయ్ వ్యూయర్స్, ప్రతి బోన్సాయ్ లవరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే మన ఇంటికి వచ్చి చూసిన వాళ్ళు ఏమంటారంటే, సార్ మొక్కల్ని పెంచకూడదు, బోన్సాయిని ఇలా పాటల్లో చిన్న పాటల్లో పెంచుతున్నారు, అలా పెంచకూడదు కదా, అది పెద్ద వృక్షం, ఈ వృక్షాన్ని మీరు చిన్న పాటలో ఎందుకు పెంచుతున్నారు, అది తప్పు కదా, ఇంకోటి కొమ్మల్ని వైర్ చేస్తున్నారు, కొమ్మల్ని కోస్తున్నారు, ఇవి పెయిన్ ఫీల్ అవుతాయి కదా, బోన్సాయ్ మొక్కలు పెయిన్ ఫీల్ అవుతాయి కదా, మీరు మొక్కలకి పెయిన్కి గురి చేస్తున్నారు. ఇవి మేము రెగ్యులర్గా వినే సమస్యలు. మేమే కాదు, బోన్సాయ్ లవర్సు, బోన్సాయ్ ఆర్టిస్టులు అందరూ వినేది ఇదే సమస్య. సో నన్ను చాలామంది అడుగుతుంటారు, సార్ మీరు చెట్టుకు వైరింగ్ చేస్తారు కదా, అది పెయిన్ ఫీల్ అవుతుంది, ఆ పెయిన్ ఫీల్ అవ్వడం వల్ల మీరు ఆ చెట్టు బాధపడదా, అలాగే చెట్టు కొమ్మలు కోస్తారు కదా, ఇది చెట్లు బాధపడతాయి కదా, ఇలా చాలా క్వశ్చన్లు అడుగుతారు. సో ఇవాళ ఈ వీడియోలో నేను చెట్లు నిజంగా బాధపడతాయా బాధపడవా, డూ ప్లాంట్స్ ఫీల్ పెయిన్ అన్నదాని మీద టాపిక్ మనం మాట్లాడుతున్నాం. ఓకే, అంటే చెట్లు నిజంగా పెయిన్ ఫీల్ అవుతాయా ఫీల్ అవ్వా అన్నదాని మీద ఈ టాపిక్ ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. ముందు టాపిక్లోకి వెళ్ళక ముందు మీకు 3 క్వశ్చన్లు అడుగుతాను, మీరు చెప్పండి. మీ అందరూ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మీరు ఫస్ట్ చేసే పని ఏంటి? మామిడాకులు తీసుకొస్తారు, మామిడి కొమ్మలు తీసుకొచ్చి తోరణాలుగా కడతారు. అంటే మీరు బోన్సాయికి అయితే పెయిన్ ఫీల్ అవుతుంది అంటున్నారు, మరి మీ శుభకార్యం ఇంట్లో పెళ్ళి అయినా ఇంట్లో ఏ మంచి కార్యక్రమం జరిగినా ఫస్ట్ వెళ్ళి ఎవరైనా పంపించి మామిడి కొమ్మలు ఇరిపేయమంటారు, మామిడి కొమ్మలు ఇరిపేసి మీరు తోరణాలు కడతారు. అప్పుడు కొమ్మలు మామిడి చెట్లు పెయిన్ ఫీల్ అవుతాయి అవ్వ, దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. రెండోది, వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ లేకపోతే పెళ్ళిలో తలమ పెట్టే జీలకర్ర తాంబూలం ఆకుతో తమలపాకుతో పాటు మీరు ఇచ్చే పేరెంటల్కి ఇచ్చే తమలపాకు కూడా, ఆ తమలపాకు మీరు ఇస్తారు అందరికీ, అంటే వచ్చిన వాళ్ళకి తమలపాకులు అన్నీ పెట్టిస్తారు కదా, ఈ తమలపాకు కట్ చేయడం వల్ల ఆ తమలపాకు చెట్టు పెయిన్ ఫీల్ అవుతుందో ఫీల్ అవుతుంది. ఎవరైనా వచ్చే వాళ్ళకి పెళ్ళిళ్ళలో భోజనాలు పెట్టినప్పుడు మంచిగా లగ్జరీగా పెట్టాలంటే ఒక అరిటాకు కోసి పెడతారు. ఈ అరిటాకు కోసినప్పుడు ఈ అరటి చెట్టు నిజంగా పెయిన్ ఫీల్ అవుతుందో ఫీల్ అవుతుందో? నేను అడిగే క్వశ్చన్లకి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తారని నేను కామెంట్ బాక్స్లో వెయిట్ చేస్తున్నాను. ముందు ఇది ఫీల్ అవుతుందో లేదో చెప్తే, అంటే మనం ఇప్పుడు ఎలాగైపోయామంటే మనుషులు మన స్వార్థం కోసం మన ఇంట్లో మన కూతురు పెళ్ళి అయినప్పటికీ మామిడాకులు కోసేస్తున్నాం, అరిటాకులు కోసేస్తున్నాం, తమలపాకులు కోసేస్తున్నాం, ఇవన్నీ కోసి మన ఇంట్లో గ్రాండ్గా పెళ్లి చేస్తున్నాం. అదే ఒక బోన్సాయ్ పెంచేటప్పుడు ఒక ఆర్టిస్ట్ ఒక బోన్సాయ్ని క్రియేట్ చేసి, అంటే బోన్సాయ్ క్రియేట్ చేయడం మీకు అర్థం అవ్వట్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి. ఇప్పుడు ఒక వాటర్ ట్యాంక్ మీద ఒక రావి చెట్టు పెరుగుతుంది. మీ ఇంట్లో నీళ్ళకుండి వాటర్ ట్యాంక్ కానీ స్లాబ్లో కానీ రావి చెట్టు పెరిగితే మీరు ఉంచుతారా తీసేస్తారా? ఈ ఒక్క ఆన్సర్ కూడా చెప్పండి. రెండో క్వశ్చన్ ఇది, మీ రావి చెట్టు మీ స్లాబ్లో పెరిగినప్పుడు కానీ మీ వాటర్ ట్యాంక్లో పెరిగినప్పుడు కానీ అది ఉంచుతారు అంటే నా కామెంట్ బాక్స్లో ఎస్ అని పెట్టండి, లేదు తీసేస్తాం అన్నది చెప్పండి. అంటే మీ ఇల్లు పాడైపోతుంది అంటే మాత్రం మీరు చెట్టుని కట్ చేసేస్తారు, అప్పుడు ఆ చెట్టు ఫీల్ అవుదా, దానికి ఫీలింగ్స్ ఉండవా? ఇది నాకు రెండో క్వశ్చన్. మూడోది, నేను చేసింది ఏంటంటే అదే రావి చెట్టుని తీసి, అంటే దానికి విలువ లేదు కదా, ఒక రావి చెట్టు ఒక స్లాబ్లో కానీ ఒక వాటర్ ట్యాంక్లో కానీ ఒక బిల్డింగ్లో కానీ వస్తే దానికి విలువ లేదు. ఆ విలువ లేని చెట్టుని నేను తీసి ఒక మంచిగా బోన్సాయ్లో పాట్లో పెట్టి దాన్ని చక్కటి వైరింగ్ చేసి మంచి షేప్ ఇచ్చి దానికి విలువని పెంచుతున్నాను. అంటే విలువని పెంచితే రేపొద్దున మార్కెట్లో దానికి ఆ ట్యాంకులో ఉన్నదాన్ని తీసి బయట పారేసే చెట్టుని ఈరోజు జనాలు 10,000 5,000 ఇచ్చి కొనుక్కున్నట్టు దానికి విలువని పెంచుతున్నాను. అంటే గుర్తుంచుకోండి, నన్ను ఎవరైనా నాకు ఈరోజు విలువ లేదనుకుందాం, మీలో ఎవరైనా నన్ను తీసుకెళ్ళి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకో లేదా స్పోర్ట్స్ ఇండస్ట్రీకో ఎక్కడైనా నన్ను పరిచయం చేసి నా విలువని మీరు పెంచారనుకోండి, నేను జీవితకాలం మీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు విలువని మీరు పెంచారు, అంటే నాకు వాల్యూ, ఈరోజు ఉన్న వాల్యూని నన్ను డబుల్ చేశారు. నాకు ఉద్యోగం ఇచ్చారనుకోండి, నా వాల్యూని పెంచినట్టు అవుతుంది. అలాగా నేను మొక్కకి, విలువ లేని మొక్కకి, ఎక్కడో గోడల్లోనూ మిద్దుల్లోనూ పెరిగిన మొక్కకి నేను ఒక పాట్లో పెట్టి ఒక విలువని పెంచుతున్నాను. జనాలు దాన్ని కొనుక్కోవడానికి వస్తున్నారంటే దానికి ఒక విలువ పెరుగుతుంది. ఇది మీరు నాకు ఈ 3 ఆన్సర్ చెప్పాలి. విలువ పెంచడం తప్ప? ఇది ఒక ఆర్టిస్టిక్ వే. మనం ఒక ఆర్టిస్టిక్గా దానికి ఒక విలువని పెంచి ఎగ్జిబిషన్లో పెడతాం, లక్షల మంది చూస్తున్నారు. అంటే ఈరోజు ఒక సెలబ్రిటీని 1,00,000 మంది చూస్తే ఆయన సెలబ్రిటీ అంటాం. మన మొక్కని కొన్ని లక్షల మంది వచ్చి ఫోటోలు తీసుకొని చూస్తున్నారు, స్టేటస్లో పెట్టుకుంటున్నారంటే దానికి ఒక సెలబ్రిటీ హోదా కల్పిస్తాం. ఇది నేను చేసే పని తప్ప కరెక్టా? మీ అందరూ ఫీలింగ్ అంటున్నారు కదా, మొక్కకి ఫీల్ అవుతుందంటే మనం మామిడాకులు కోయకూడదు, తమలపాకులు కోయకూడదు, అరిటాకులు కోయకూడదు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మీరు తినే తోటకూర, కొత్తిమీర, కరివేపాకు, లేదంటే గోంగూర, ఇవన్నీ మీరు తింటున్నారు కదా, అవైతే మీరు ఇంకా అన్యాయం ఏంటంటే ఆ చెట్టును వేర్లతో పీకేస్తాం. ఈరోజు పిల్లలకి
బలం స్పినాచ్ అని చెప్పేసి పాలకూర పీకేస్తున్నాం. పాలకూరని వేర్లతో పీకేసి మనం తీసి పాలకూర పప్పు చేసేస్తున్నాం, చేసి పిల్లలకు పెట్టేస్తున్నాం. మరి ఆ చెట్టుకి ఫీలింగ్ ఉండదా? ఇది మీరు నాకు చెప్పాల్సిన 4వ ఆన్సర్. మన పిల్లల ప్రోటీన్ కోసం అయితే ఈ పాలకూర గోంగూర పీకేస్తున్నాం, మన పిల్లల పెళ్ళిళ్ళ కోసం అయితే మామిడాకులు ఇవన్నీ పీకేస్తున్నాం. ఓకే, ఇవన్నీ మన స్వార్థం కోసం చేస్తున్నాం. ఇంకా గొప్ప పాయింట్ చెప్పాలంటే ఈరోజు మనం న్యూట్రిషన్ పిల్లలకి అని చెప్పేసి మేకల్ని, కోళ్ళని, గొర్రెల్ని తినేస్తున్నాం. ఈ మేకలు, కోళ్ళు, గొర్రెలు ఏం తింటున్నాయండి? అవేమి మనం పెట్టే అన్నం బిర్యానీ తింటలేదు, అవి ఈ కొమ్మలు ఆకులే తింటున్నాయి. అంటే దీని అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే అవి గడ్డి, ఆకులు, చెట్లు తిని ఆ ప్రోటీను బాడీలో పెంచుకొని ఆ ప్రోటీన్ మనకి ఇస్తున్నాయి. ఆ ప్రోటీన్ మనం పెంచుకుంటున్నాం. అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలి ఈ పాయింట్. ఆ ప్రోటీన్స్ మనం ఎక్కడి నుంచి వస్తాయి? మనం బీఫ్ నుంచి తీసుకుంటున్నారు, కొందరు గొర్రెల నుంచి తీసుకుంటున్నారు, కొందరు కోళ్ళ నుంచి తీసుకుంటున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి? వీటికి కావాల్సింది ఆ ప్రోటీన్స్ మనకి తయారవట్లేదు. అవి మన చెట్ల నుంచి, ఆకుల నుంచి అవి తీసుకొని అవి ప్రోటీన్గా మార్చుకొని ఆ ప్రోటీన్ మనం తీసుకొని మనం ప్రోటీన్గా అనుకుంటున్నాం. అంటే మనం కావాల్సినవన్నీ ఈరోజు సృష్టిలో దేవుడు మొక్కలు మనకి ఏదో రూపంలో ఇచ్చాడు. ఈరోజు మనం గోంగూర కోయడం తప్పు కాదు, పాలకూర కోయడం కాదు. ఈ కొయ్యకపోతే మనం బతకలేం. ఇది నేను చేసే ఆర్ట్ ఏంటంటే ఒక పాడుపడిపోయిన బిల్డింగ్లోనో, పాడుపడిపోయిన ట్యాంకులోనో, గోడలు పగలగొట్టేసే చెట్లను తీసి చక్కటి పాట్లో పెట్టి దాన్ని పెంచి దానికి వాల్యూ ఇస్తూ దాని వాల్యూని పెంచుతూ ఒక 10 రూపాయల మొక్కని నేను ₹1,00,000 మొక్కగా తయారు చేస్తాను. దీని విలువను పెంచుతున్నాను. 10 మంది వచ్చి స్టేటస్లో పెట్టుకొని ఫోటోలు తీసుకొని దానికి ఒక సెలబ్రిటీ హోదా ఇస్తున్నాను. ఇది నేను చెప్పాలనుకుంటున్న మెయిన్ ఫస్ట్ పాయింట్. ఇంకా ఇప్పుడు సైంటిఫిక్ పాయింట్కి వద్దాం. సైంటిఫిక్ పాయింట్ అంటే మీ అందరికీ మొక్కలకి పెయిన్ ఉంటుందా అన్నది పాయింట్. దీని మీద లాస్ట్ 25 ఏళ్ళ నుంచి చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు. దీని మీద నోబెల్ బహుమతి కూడా చాలామంది నామినేట్ అయ్యారు కూడా. ఇందులో సర్వేలో ప్రూవ్ అయింది ఏంటంటే ప్లాంట్స్ డజంట్ ఫీల్ పెయిన్. ప్లాంట్స్కి అన్నీ ఉంటాయి. అంటే వాటికి ప్రాణం ఉంటుంది, జీవం ఉంటుంది. అవి కొంతమంది అడగచ్చు, పురుగులు పట్టుకుంటూ అన్నీ చేస్తాయి, కానీ దానికి పెయిన్ అన్నది తెలియదు. అదేంటి సార్ పెయిన్ తెలియదు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి బ్రెయిన్ డెడ్ పీపుల్ అని విన్నాం కదా. బ్రెయిన్ డెడ్ పీపుల్ అంటే మీకు అర్థమైందా? యాక్సిడెంట్ అయినప్పుడు కొందరికి బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. బ్రెయిన్ డెడ్ అయిపోగానే ఏం చేస్తారు? వాళ్ళని డాక్టర్లే పేరెంట్స్ లెటర్ తీసుకొని వాళ్ళని చంపి వాళ్ళ నుంచి మనం కిడ్నీలు, హార్ట్, లివర్లు తీసేస్తాం. ఎందుకంటే ఇంకా బ్రెయిన్ డెడ్ పర్సన్ పనికిరాడు అని అర్థం. ఎందుకంటే ఆయనకి దేనికి మిగిలినవన్నీ బాగుంటాయి, అవయవాళ్ళు ఏది పాడవదు, కానీ బ్రెయిన్ ఒక్కటే డెడ్ అయింది. బ్రెయిన్ ఒక్క డెడ్ అయితే మొత్తం సిస్టంలో మనకి పెయిన్ తెలియదు, స్పర్శ తెలియదు, మూమెంట్ ఉండదు, మనిషి అలాగే ఉంటాడు. ఇంకా దానికోసం ఇంకా చూడలేక పేరెంట్స్ కూడా మా అబ్బాయి బ్రెయిన్ డెడ్ అయిపోయాడు, ఈ అవయవాళ్ళు ఎవరికైనా దానం చేయండి అని చెప్పి చాలామంది మీరు న్యూస్లో చదువుతుంటారు, వినుంటారు, లేకపోతే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయడం ఇది దొరుకుతాయి. బ్రెయిన్ డెడ్ పీపుల్ వాళ్ళు దేనికి పనికిరారు. మనకి రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే అంటే బ్రెయిన్ డెడ్ పర్సన్కి ప్రాణం ఉంటుంది అంటే ప్రాణం ఉంటుంది. బ్రెయిన్ డెడ్ పీపుల్కి ప్రాణం ఉంటుంది, కానీ బ్రెయిన్ ఉండదు, నర్వస్ సిస్టమ్ ఉండదు. ఈ స్టడీలో ప్రూవ్ అయింది ఏంటంటే మొక్కకి ప్రాణం ఉంటుంది కానీ బ్రెయిన్ ఉండదు, అండ్ సేమ్ టైం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉండదు. ఈ రెండు గుర్తుంచుకోండి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఇప్పుడు నాకు ఎవరైనా ఇక్కడ గుచ్చారనుకోండి, ఇది గుచ్చితే ఈ నర్వస్ సిస్టమ్ ద్వారా నాకు ఇక్కడి నుంచి చెప్పి పెయిన్ అన్నది తెలియజేస్తుంది. బ్రెయిన్ లేకపోయినా, ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లేకపోయినా మనకి సెన్సెస్ అనేవి తెలియదు. మొక్కకి ఈ 25 ఏళ్ళ స్టడీలో ప్రూవ్ అయింది ఏంటంటే ప్రాణం ఉంటుంది కానీ దీనికి బ్రెయిన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉండదు. దీనికి ఆ 5 సెన్సెస్ ఫీలింగ్ తెలియదు మనుషులకు ఉన్నట్టు అన్నది ఈ స్టడీలో ప్రూవ్ అయింది. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. ఓకే, దీనికి చాలామంది నోబెల్ ప్రైజ్కి నామినేట్ అయ్యారు. ఇండియా నుంచి కూడా దీని మీద రీసెర్చ్ చేశారు. ప్రాణం ఉన్నది అని చెప్పి ఇండియా వాళ్ళు కనిపెట్టారు, కానీ దేనికి బ్రెయిన్ లేదు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లేదు అన్నది అది ఇప్పుడు మొన్న ప్రూవ్ అయింది. ఇది నేను చెప్తుంది ఏంటంటే గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను చెప్తుంది మీకు అర్థమవ్వకపోవచ్చు, నేను కావాలంటే మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తాను. బ్రెయిన్ డెడ్ పర్సన్ని మనం ఎలాగైతే ఇంక దేనికి పనికిరాడు అని చెప్పేసి మనం అవయవాలు తీసేస్తామో, అలాగే మొక్కకు కూడా బ్రెయిన్ డెడ్ కింద లెక్క. బ్రెయిన్ ఉండదు, దానికి మిగిలినవన్నీ ఉంటాయి, ప్రాణం ఉంటుంది దానికి. అన్నీ ఒక కొమ్మగా ఇప్పుడు నా చెయ్యి అలా కోస్తారనుకోండి, ఇక్కడ మళ్ళీ చెయ్యి మొలుస్తుందా? మొలదు. కానీ చెట్టుకి అది ఇచ్చారు, ఒక కొమ్మ కట్ చేస్తే మళ్ళీ కొమ్మ వస్తుంది. మీరు అది పెయిన్ ఫీల్ అవుతుంది అంటే దానికి పెయిన్ ఫీల్ అవుతుంది. అది గుర్తుంచుకోండి. మనం చేస్తున్న ఆర్ట్లో
పెయిన్ ఫీల్ అవుతుంది. మెయిన్ అది మీకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే డూ ప్లాంట్స్ ఫీల్ పెయినా అని నన్ను అడిగారు. ఇది ప్లాంట్స్ పెయిన్ ఫీల్ అవుతాయా ఫీల్ అవ్వా నన్ను అడిగారు. అవి ఫీల్ అవ్వవు. ఫస్ట్ ఆన్సర్ ఫీల్ అవ్వ. ఎందుకంటే దానికి మెయిన్గా బ్రెయిన్ అన్నది ఉండదు, అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉండదు. అండ్ ఈక్వల్ ఇంటూ మన భాషలో బ్రెయిన్ డెడ్ పర్సన్ లాగా. దీనికి ఏ కొమ్మ కోసినా, ఏ ఆకు కోసినా, ఏ వైరింగ్ చేసినా అక్కడ దానికి పెయిన్ తెలియదు. అది చక్కగా బెండ్ అవుతుంది, చక్కగా షేప్ వస్తుంది, దానికి మొక్క అందంగా పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక క్రియేటివిటీకి అవకాశం కలుగుతుంది. మొక్కకి ఒక అందం లేని మొక్కని మనం అందంగా తయారు చేయగలుగుతున్నాం, ఒక మంచి షేప్ చేయగలుగుతాం. మన ఇంట్లో పెట్టుకునే షోకేస్ పీసుల్లో లక్షలు పెట్టుకునే షోకేస్ పీసులు కానీ హోటల్స్లో ఈ బోన్సాయ్ మొక్కలు ఎందుకు పెడతానంటే, ఓ పక్కన దానికి ఆక్సిజన్ ఇస్తుంది, హెల్త్ని ఇస్తుంది, హ్యూమిడిటీ ఇస్తుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది, స్ట్రెస్ బస్టర్గా పనిచేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ తోటి మనకి ఇది ఉపయోగపడుతూ మనకు ఒక షో పీస్గా ఉంటూ ఒక ఎసెట్ లాగా రోజు రోజుకి రేటు పెరుగుతూ దాని విలువను పెంచుకుంటూ దానికి నొప్పి కలగకుండా మనం చేస్తున్నాం. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ఆర్ట్. సో మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి ఈ ఆర్ట్ని మాత్రం వదిలేకండి. ఈ ఆర్ట్ ఎందుకంటే చాలామంది మన దగ్గర మంచి మొక్క ఉంటే మన పక్క వాళ్ళు ఎవరైనా జెల్సీ ఫీల్ అయ్యి రకరకాలుగా చెప్తారు. అది జెల్సీ నుంచే. మనకి దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో ఓన్లీ బోన్సాయ్ వాళ్ళ బెనిఫిట్స్ చెప్తాను. సింపుల్గా చెప్పాలంటే, ఒక బోన్సాయ్ పెంచితే మీకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. అది ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీకు ఆక్సిజన్ రిలీఫ్ అవుతుంది. ఆక్సిజన్ రిలీవ్ అయ్యి హ్యూమిడిటీ పెరుగుతుంది. హ్యూమిడిటీ పెరిగి మీకు ఒక బ్లడ్ ప్రెషర్ లాంటిది అవన్నీ తగ్గుతాయి. అలాగే ఎక్సర్సైజులు చేసే వాళ్ళకి గార్డెనింగ్ ఒక మంచి ఎక్సర్సైజ్. అదే స్ట్రెస్ బస్టర్ కింద పనిచేస్తుంది, మెడిటేషన్లో పనిచేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీరు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి ఇంత మంచి ఆర్ట్ని వదిలేయద్దు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ మీకు బెనిఫిట్స్ మీద కూడా ఒక వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో చూడండి. ఈ ఆర్ట్ ఒక బ్యూటిఫుల్ ఆర్ట్, ఒక క్రియేటివ్ ఆర్ట్. దీన్ని మాత్రం మీరు ఎవరి గురించో ఏదో చెప్పారని చెప్పేసి మాత్రం దీన్ని మాత్రం వదిలేరని అనుకుంటూ ఈ ఆర్ట్ని కంటిన్యూ చేస్తారని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ డౌట్స్తో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మొక్క పెంచకూడదని వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా ఈ ఆర్ట్లోకి మీరు తీసుకొస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.